అందరికీ నమస్కారం. ప్రజలారా, యువతి యువకులారా, రాజకీయ నాయకులారా, సినిమా పరిశ్రమ వర్గాల వ్యక్తులారా, మేధావులారా ఆలోచించండి. ఏ సినిమా అయినా, సినిమాల పాత్ర అయినా సరే మానవ సంబంధాలను, కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి సంబంధాలను పెంచే విధంగా, గౌరవించే విధంగా ఉండాలి. అంతేకాకుండా మానవ సమాజాన్ని రక్షించేటువంటి, మానవ సమాజానికి ఒక రక్షణ వలయంగా ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను కానీ, సైనిక వ్యవస్థను కానీ కించపరిచేటువంటి, నీచమైనటువంటి పాత్రలు వేసేటువంటి సినిమాలు, ఆ సినిమాలకు కానీ, ఆ సినిమా హీరోలకు కానీ, ఆ సినిమా డైరెక్టర్లకు కానీ, ఆ సినిమా నిర్మాతలకు కానీ బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అంటే మానవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య సంబంధాలను పెంచే విధంగా లేనటువంటి సినిమాలను తీస్తూ తమ డబ్బు అనేటువంటి స్వార్థమును పెంచుకొని నీచమైనటువంటి, నికృష్టమైనటువంటి, అరాచకమైనటువంటి పాత్రలు వేస్తూ, అదేవిధంగా పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా పాత్రలు వేయిస్తూ, హేళన చేస్తూ, అవహేళన చేస్తూ, ఇండైరెక్ట్గా, పరోక్షంగా ఆ వ్యవస్థలపైన ప్రజలలో, యువతి యువకులలో ఒక గౌరవాన్ని, నమ్మకాన్ని తగ్గించే విధంగా చేస్తూ ఉన్నటువంటి అలాంటి సినిమాలకు ప్రభుత్వాలు మళ్ళా పర్మిషన్ ఇవ్వడము, సబ్సిడీ పేరుతో అవకాశాలు ఇవ్వడము, బెనిఫిట్స్ వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇవ్వడము ఎంతవరకు సమస్య ఆలోచన చేయండి. అలాంటి నీచమైనటువంటి సినిమాలకు, అలాంటి మానవీయ సంబంధాలు తెంచేటువంటి, దిగజార్చేటువంటి సినిమాలకు, సైనిక వ్యవస్థ పైన గౌరవాన్ని తగ్గించే సినిమాలకు, పోలీసు వ్యవస్థ పైన గౌరవాన్ని తగ్గించే సినిమాలకు, గౌరవాన్ని తగ్గించే అంటే పోలీసు వ్యవస్థను కించపరిచే విధంగా తీసే సినిమాలకు ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వడం, దానికి మళ్ళా సెన్సార్ బోర్డు వారు పర్మిషన్ ఇవ్వడం ఎంత నీచమైనటువంటి చర్యను ఆలోచించండి. అంటే ఆ సెన్సార్ బోర్డు ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులా, లేకపోతే వాళ్ళే మన అరాచక శక్తులా? అలాంటి సినిమాలో వేసినటువంటి హీరోలకు మళ్ళీ నటన పేరు చెప్పేసి ఆ పాత్రకు మళ్ళీ అవార్డు ఇచ్చేటువంటి కమిటీలో ఉన్నటువంటి ఆ జ్యూరీ సభ్యులు కూడా అరాచక శక్తులా, లేక మానవులా? దానికోసం మళ్ళీ ఆస్కార్ అవార్డు, జాతీయ అవార్డుల పనికిమాల సినిమాలు ఇష్టం వాళ్ళకు, పనికిమాల పాత్ర ఇష్టం వాళ్ళు హీరోలకు మళ్ళీ పాత్ర అవార్డు. ఎలాంటి వాటికి అవార్డు ఇవ్వాలా? ఎలాంటి వాటి ప్రోత్సాహకాలు ఇవ్వాలా? ఎలాంటి వాటి ప్రభుత్వాలు పర్మిషన్ ఇవ్వాలా తెలియదా? మానవ సంబంధాలు పెంచే విధంగా ఉండాలా, కుటుంబ వ్యవస్థను గౌరవించే విధంగా ఉండాలా, భార్యాభర్తల మధ్య సంబంధాలు పెంచే విధంగా ఉండాలా, ప్రేమ ఆప్యాయత పెంచే విధంగా ఉండాలా, తండ్రి కొడుకుల మధ్య, తల్లి కొడుకుల మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, అన్న చెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య గౌరవాలు, బంధాలు పెంచే విధంగా ఉండే సినిమాలు తీయాలా. అలాంటి సినిమాలు తీయకుండా కేవలం డబ్బుతో నీచమైనటువంటి పాత్రలు వేయిస్తూ ఉండే విధంగా కథ రాసి, దాని సినిమా స్టోరీగా మలిచి మళ్ళీ డైరెక్టర్ ఒక సినిమా తీసి దానికి గ్రాఫిక్స్ అని పేరు చెప్పి నీచమైనటువంటి పాత్రలు వేసి పోలీసు వ్యవస్థను అవహేళన చేస్తారా? కుటుంబ వ్యవస్థను అవహేళన చేస్తారా? నీచమైనటువంటి పాత్రలు, దానికి ఒక ప్రత్యేకమైన డ్రెస్సులు, అది కొన్ని జాతర వారేసినటువంటి ఆ డ్రెస్సులను కూడా మీరు అవహేళన చేస్తారా? ఆ డ్రెస్సులు ఏమిటి, ఆ కథలు ఏమిటి, ఆ పాత్రలు ఏమిటి, ఆ ఈగో ఏమిటి, ఆ ఈగోలు ఏమిటి, ఏంటి సినిమాలు? అలాంటి సినిమాలకు మళ్ళీ పర్మిషన్లు ఇవ్వడము, దానికోసం బెనిఫిట్స్ పేరు చెప్పేసి వేలకు దండుకోవడము, ఆ దండుకోవడంలో పరోక్షంగా రాజకీయ నాయకులు మళ్ళీ ప్రోత్సహించడము,
అక్కడ మళ్ళీ కుల వ్యవస్థ, ప్రాంతీయ వ్యవస్థ అనే పేరు చెప్పి మళ్ళీ వారి వ్యక్తుల మధ్య కించపరుచుకోవడము, వర్గభేదాలు పెంచడము. తెలుగు భాష ఏమన్నా అంటే తెలుగు భాష గౌరవాన్ని పెంచుతాడంట తెలుగుదేశం. ఏంది గౌరవాన్ని పెంచేది? పూర్వకాలం నుంచి సంబంధించినటువంటి ఎన్టీ రామారావు, రాఘవేశ్వరరావు, అంతమంది చిత్తూరు నాగయ్య, పెద్దోళ్ళు ఎంతోమంది సినిమాల హీరోలుగా ఉండి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. మీరెంత మొన్న వచ్చినటువంటి 20 ఏళ్ళ నుంచి పెంచుకున్నాడని ఒక హీరో అంటే కెపాసిటీ, ఒక హీరోనేమో కష్టపడి స్థాయికి వచ్చామని ఏంది కష్టపడ్డారు? ఈ మానవ సంబంధాలు పెంచే సినిమాలు తీశారా? మానవ సంబంధాలు పెంచే సినిమాలు తీయండి. 20 ఏళ్ళు కష్టపడండి, 30 ఏళ్ళు కష్టపడండి, పేరు సంపాదించుకోండి, మీ గౌరవాన్ని పెంచుకోండి, ప్రజలకు మీరు ఆదర్శంగా ఉండండి, యువతకు ఆదర్శంగా ఉండండి. ఒక సైంటిస్ట్ పాత్ర, ఒక కలెక్టర్ పాత్ర, ఒక ఐపీఎస్ పాత్రను వేసినప్పుడు ఎలా ఉండాలా? సమాజంలో వ్యక్తులైనటువంటి వాళ్ళ గౌరవాన్ని ఆ పాత్రకు ఇచ్చే విధంగా ఉండాలా. ఆ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులకు, అనగా పోలీస్ ఆఫీసర్స్కి కానీ, సైనికులకు కానీ, కలెక్టర్లకు కానీ గౌరవాన్ని పెంచే విధంగా ఉండే పాత్రలు వేయండిరా అంటే ఇండైరెక్ట్గా ప్రజలలో ఆ పాత్రల పట్ల, ఆ వ్యక్తుల పట్ల, ఆ ఉద్యోగస్తుల పట్ల, ఆఫీసర్ల పట్ల గౌరవాన్ని తగ్గించే విధంగా చేస్తారా? మళ్ళీ కర్మేంద్ర అంటే అలాంటి పనికిమాల సినిమాలో ఆ వ్యవస్థ కించపరిచే విధంగా ఉన్నటువంటి పాత్ర ఉన్నప్పటికీ కూడా ఆ సినిమాలకు మళ్ళీ వీళ్ళే పోయి రక్షణ ఇవ్వాలా. ఆ సినిమా హీరో వీళ్ళే రక్షణ ఇవ్వాలా. ఆ సినిమా డైరెక్టర్ ఇంటి దగ్గర పోయి వీళ్ళే రక్షణ ఇవ్వాలా. అంటే ఏ వ్యవస్థ అయితే కించపరిచే విధంగా చేసావో అదే వ్యవస్థలో ఉండే వాళ్ళని నువ్వు కాపాడుకోవాలా. ఏందిరా జీవితం ఇది? మీ బతికేంది? పోలీసు వ్యవస్థ లేకపోతే మీ బతకగల సమాజంలో తిరగలరా మీరు స్వేచ్ఛగా? పోలీసు వ్యవస్థ కించపరుస్తారు, సమాజాన్ని కించపరుస్తారు. ఏమంటే అభిమానము, ఫ్యాన్సులు. దేనికి ఫ్యాను, దేనికి అభిమానము? నిజమైన హీరో అంటే ఎవర్రా? సమాజానికి ఆదర్శంగా ఉండి అమ్మ నాన్నకు ఆదర్శంగా ఉంటే వాడు హీరో. సినిమా హీరో కాదు, వాడు జీరో. ఎందుకంటే వాడు డబ్బు కోసం చేసి వ్యాపారస్తుడు, వాడు బిజినెస్ మ్యాన్. వాడు ఎందుకు హీరో అవుతాడురా? వాడు వ్యాపారస్తుడు అవుతాడు. కానీ దానికి మళ్ళీ ఒక అభిమాన సంఘాలు, ఒక హీరోకి ఒక అభిమాన సంఘం, ప్రతి హీరోకి అభిమాన సంఘం ఉంటే పోలీసు వ్యవస్థ కించపరిచే విధంగా పోస్టులు పెడతారా? రక్షణ వ్యవస్థను కించపరిచే విధంగా సినిమాలు తీస్తారా? పోలీసు పాత్రలు కించపరుస్తారా? అంటే పోలీసులు అనేటువంటి వాళ్ళు లేకపోతే మీరు తిరగలరా? మీరు బతకగలరా? సినిమా హీరో అయితేమి, రాజకీయ నాయకుడు అయితేనేమి, సీఎం అయితే, పిఎం అయితే, కామన్ మ్యాన్ అయితేనేమి, ఎవరన్నా స్వేచ్ఛగా నిద్రపోవాలన్నా, జీవించాలన్నా పోలీసు వ్యవస్థ అనేటువంటిది పని చేస్తేనే సుఖంగా జీవించగలరు. పోలీసు వ్యవస్థ లేకపోతే మీరేం చేస్తారు? అంటే మీరు రక్షణ ఇస్తారని వాళ్ళ బాధ్యత అని చెప్పేసి, వాళ్ళ బాధ్యత కాబట్టి మీరు ఎవరి సమాధి ఇచ్చినా కూడా వాళ్ళు మిమ్మల్ని గౌరవించాలనా, మిమ్మల్ని రక్షించాలనా, మీ ఇంటికి మళ్ళీ పడ్డాలు కట్టాలనా, మీ ఇంటికి కాపలాలు కాయాలనా? మీరంతా పెద్ద పోటు మోగోళ్ళు అవుతారా సినిమాలు ఇచ్చిన వాళ్ళంతా? తొక్కిస్తా జరిగిందనుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పాలి? అనుకోమాడే తప్పైంది, సారీ అది మాట చెప్పేసి ఉంటే ఇంత రద్దంతం ఏదే కాదు. దాని ఈగోలు ఒకటి. ఏ సినిమా హీరో సరే ఈగోలకు అనేటువంటిది తావిస్తే మీ జీవితాలను కూడా ప్రజలే సమాధి చేస్తారు. అది ఏ హీరో అయినా సరే. మీరు మనుషులు కాదా? మీకు డబ్బే ప్రాముఖ్యత? మీరు చేసే పనికిమాల పాత్ర మళ్ళా అవార్డులు, జాతీయ అవార్డులు, ఆస్కార్ అవార్డులు అవి ఇచ్చేటువంటి వాళ్ళకే తిరగలేదేమో. వాళ్ళకైనా ఈ సినిమాలో ఏముంది? దేశానికి దేశభక్తి సినిమాలు అది ఏమన్నా, మానవ సంబంధాలు పెంచే సినిమాలు ఏమన్నా అది? లేకపోతే ఒక సైంటిస్టు ఈ సినిమానా? లేకపోతే ఒక మానవ సంబంధాలు పెంచిన కుటుంబ కథ చిత్రమా? లేకపోతే ఒక అద్భుతమైనటువంటి కొత్త ఆవిష్కరణ గల సినిమానా ఏమన్నా? అదేమన్నా అలాంటి సినిమాలు తీరా అంటే గ్రాఫిక్స్ పెంచేది, సినిమాలు తీసేది, కోర్టు ఖర్చు అయినని చెప్పేసి దానికోసం బెనిఫిట్స్ చేసుకొని డబ్బులు దన్నుకునేది ప్రజలు మాత్రం
అమాయకులు చేసేది. అంటే మీరు ఏ సినిమా తీస్తే చూడాలి వాళ్ళు, దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ ప్రభుత్వం దగ్గర పోయి బెనిఫిట్స్ అడిగేది. ఇచ్చే బెనిఫిట్స్ అవకాశం ఇచ్చేటువంటి ప్రభుత్వాలు అనాలి ముందు. బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వాలా? ఏం అవసరం ఉంది? అది వ్యాపారం. వ్యాపారం అన్న ఒక సినిమా అనేటువంటి ఫ్లాప్ అవుతుంది, సినిమా హిట్ అవుతుంది. సమాజంలో మిగతా వ్యాపార సంస్థలు వ్యవస్థలు లేవా? అనేక వ్యాపారాలు లేవా? అది కూడా వ్యాపారమే సినిమా వ్యవస్థ కూడా. ఒక సినిమా ఫ్లాప్ అయితే సినిమా హిట్ కావచ్చు, బాధ ఇస్తే హిట్ అవుతుంది, బాధ ఇవ్వకపోతే ఫ్లాప్ అవుతుంది. దానికోసం బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వాలా? అవకాశం ఎందుకు ప్రభుత్వాలు? అంటే ఆ ప్రభుత్వాలు హీరోలు అయినా ఎవరైనా సరే, నిర్మాత అయినా సరే, బంధువులే సరిపోతుందా? ఏదో ప్రత్యక్షంగా పరోక్షంగా అయినా సరే, లేకపోతే ఆ హీరోలు కానీ లేకపోతే డైరెక్టర్లు కానీ మీకు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ కులం అయితే సరిపోతుందా? మీ కులము మతం అయితే సరిపోతుందా? మీ బంధువులు అయితే సరిపోతుందా? అంతేగాని మానవ సంబంధాలతో అవసరం లేని సినిమాలకు కూడా మీరు అవార్డు ఇస్తారా? మానవ సంబంధాలతో అవసరం లేనటువంటి బెనిఫిట్స్ సినిమాలకు బెనిఫిట్స్ ఇస్తారా? అవకాశం ఇస్తారా? మీకు వచ్చే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? జస్ట్ కేవలం కొంత పన్ను కడతారు, అంత మాత్రాన ఆ పన్ను కోసం ఆశపడి మానవ సంబంధాలు కించపరిచే విధంగా, పోలీసు వ్యవస్థ కించపరిచే విధంగా సినిమాలు తీస్తే దానికి పర్మిషన్ ఇస్తారా? సెన్సార్ బోర్డు ఉన్నటువంటి వాళ్ళు కూడా తెలివి లేనటువంటి వాళ్ళు ఉన్నారేమో. మరి వాళ్ళు కూడా అమ్మడబోతున్నారేమో, వాళ్ళు కూడా డబ్బు అనేటువంటి స్వార్థానికి బలైపోతున్నారేమో, అమ్ముడబోతున్నారేమో అనుకోవాల్సి వస్తుంది. ప్రజలు అనుకుంటారు, ప్రజలు అవకాశం ఉంది. అట్లా జూరీ అవార్డులు పెట్టి జూరీ కమిటీ వేస్తారు ఒకటి అవార్డు ఎన్ని సినిమాలకు. ఆ కమిటీ ఉండే వాళ్ళకి తెలివి లేదా? వాళ్ళు మేధావులు కాదా? విశిక్షణ లేదా? వాళ్ళు ఎలా అవార్డు ఇస్తారు? అవార్డు ఇవ్వాలంటే మంచి సినిమాలకు, మంచి పాత్రకు, సమాజంలో పెంచే విధంగా, దేశభక్తి సినిమాలకు, కుటుంబ చిత్రాలకు, కుటుంబ సంబంధాలు పెంచే విధంగానూ ఉండాలి. అంతేగాని ఇదేంటి దొంగల పాత్ర వేసే వాళ్ళకు, రోడ్డు పాత్ర వేసే వాళ్ళకు, గుండా పాత్ర వేసే వాళ్ళకు, అరాచకాలు చేసేటువంటి వాళ్ళకు అంటే అలాంటి పాత్రలు వేస్తే అవార్డులు ఇస్తారా? కొంచెమైనా బుద్ధి ఉందనుకోవాలా? అలాంటి పాత్రలకు వేసేటువంటి వాళ్ళకి అవార్డు ఇస్తే, ఎవరైతే ఆ కమిటీలు ఎంపిక చేశారో అలాంటి పాత్రలు గల వాళ్ళకి అవార్డు ఇవ్వాలని ఆ ఎంపిక చేసినటువంటి కమిటీ కూడా, ఆ ఎంపిక చేసినటువంటి కమిటీ ఉంటుంది, ఎంపిక కమిటీ, ఆ కమిటీ వాళ్ళు ఉన్న సభ్యులు కూడా నీచమైనటువంటి బుద్ధి ఉంది అనుకోవాలన్నా, అరాచక బుద్ధి ఉంది అనుకోవాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా విశిక్షణ బుద్ధి ఉంది అనుకోవాలన్నా, ఏమనుకోవాలా? వాళ్ళు కూడా బుద్ధిహీనులు అనుకుంటారు. సమాజం కూడా వాళ్ళు బుద్ధిహీనులేమో, బుద్ధి లేవు అనుకుంటారేమో సమాజం కూడా. అది కూడా అవకాశం ఉంది. ఏ ఒక్కరు కూడా సమాజం గురించి ఆలోచించరు, సమాజంలో ఆలోచించరు. ప్రభుత్వాలు మళ్ళీ అలాంటి వాటికి అవకాశం ఇస్తాయి. మళ్ళీ ఏమైనా సావని మీరు అనవసరంగా రక్షణ కోసం పోలీసు వ్యవస్థ కించపరిచే విధంగా చేస్తారు. ఇక్కడ నుంచి అలా సినిమాలు చేసినట్లయితే పోలీసు వ్యవస్థ కూడా సహకరించకూడదు. అలా హీరోలకు కానీ, సినిమాలకు కానీ, థియేటర్ వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే సహకరించకండి. అవసరమైతే సహకరించమని చెప్పినటువంటి ప్రభుత్వాలపై కూడా తిరగబడండి. అంతేగాని మీ గౌరవాన్ని, మీ అధికారాన్ని, మీ పరువును మీరు తగ్గించుకోకండి, మీరు పోగొట్టుకోకండి. కాబట్టి ఆ విధంగా దేశభక్తి సినిమాలకు, కుటుంబ కథ సినిమాలకు, సామాజిక విలువల సినిమాలకు, అదేవిధంగా సైంటిఫిక్ సినిమాలకు, ఒక శాస్త్రీయమైన దృక్కోణం సినిమాలకు, ఒక ఫిలాసఫికల్గా ఉన్న సినిమాలకు, ఇలాంటి సినిమాలు తీసినప్పుడు మానవ సంబంధాలు బయటపడి మానవులలో సంఘర్షణ తగ్గిపోయి, ఒత్తిడి తగ్గిపోయి, ప్రశాంతమైనటువంటి బంధాలు పెరిగేటువంటి సినిమాలకు అవార్డు ఇవ్వండి. అలాంటి సినిమాలు తీయండి. అలాంటి సినిమాల కోసం రచయితలు కూడా పాటుపడండి, కథ రాయండి. అంతేగాని పనికిమాలిన సినిమాల కథ రాసేటువంటి వాళ్ళు మీరు కూడా అసమర్థులు అనుకుంటే అసమర్థులు అవుతారేమో ఆలోచించుకోండి. ఎందుకంటే సమాజంలో కవులకు గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని పోగొట్టకండి దయచేసి. జై హింద్.